అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. హైదరాబాద్ మహానగరం నుంచి జనమంతా పల్లెబాట పడుతున్నట్టు మనకి ఇక్కడ హైవే మీద NH65 మీద ఉన్నటువంటి వాహనాల రద్దీని చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ మహానగరం నుంచి తెలంగాణలోని వివిధ పల్లెలకి జనం పల్లెబాట పట్టినారు. ఈ మన తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్లెలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాలకి ఇది NH65 అనేది వారధిగా ఉంది. సూర్యాపేట జిల్లా కేంద్రం అనేది హైదరాబాద్కి విజయవాడకి మధ్యలో ఉండి వారధిగా ఉంటూ వీళ్ళందరికీ మనం పోలీసు రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి, సంక్రాంతికి వెళ్ళేటువంటి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి పటిష్టమైనటువంటి బందోబస్తును మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకు హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటువంటి ప్రయాణికులకి నార్కట్పల్లి వద్ద వయా మిర్యాలగూడ పిడుగురాల మీదుగా డైవర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైజాగ్ వెళ్ళే వాహనదారులకి నకరేకల్ నుంచి లెఫ్ట్ తీసుకొని అరవపల్లి మర్రిపేట బంగ్లా ఖమ్మం మీదుగా రాజమండ్రి వైజాగ్ తదితర ప్రాంతాలకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా స్ప్లిట్ ఓవర్ అయ్యి వచ్చినట్లయితే సూర్యాపేట అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఖమ్మం హైవే నుంచి వాళ్ళని ఖమ్మం, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాలకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క డైవర్షన్ ప్లాన్తో పాటుగా మనం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి పైన ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 24 గంటలు ప్రతి జంక్షన్లోనూ 3 షిఫ్ట్లలో పోలీసుని పెట్టుకోవడం జరిగింది. పెట్రోలింగ్ పార్టీస్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడా కూడా పెద్ద వెహికల్స్ రోడ్ సైడ్ ఆగకుండా, ఎక్కడా కూడా ఎవరు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరేంత వరకు ఎక్కడ కూడా స్టాప్ లేకుండా వెళ్ళాలని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యలో మనం క్రేన్స్ పెట్టుకోవడం జరిగింది, టోయింగ్ వెహికల్స్ పెట్టుకోవడం జరిగింది, అంబులెన్స్ సర్వీసెస్ పెట్టుకోవడం జరిగింది. మనం సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా గమనిస్తే 5 చోట్లలో మనకు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జులు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జులు జరిగే ఏరియాలో కొంత రోడ్ కంజెస్ట్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీసు ఇంకా ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ప్రజలందరూ సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరేటట్లు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. మనకు నిన్నటి నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళే వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మామూలు సాధారణ దినాలలో 20,000 వెహికల్స్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం పండుగ పూట 60 నుంచి 75,000 వెహికల్స్ దాకా ప్రతిరోజు వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మనం పోలీస్ రైట్ ఫ్రమ్ హోంగార్డ్ నుంచి SP వరకు రోడ్ల మీదనే ఉంటూ అనుక్షణం వచ్చిపోయేటువంటి ప్రయాణికులకు వాళ్ళ సురక్షితంగా వాళ్ళు గమ్యస్థానాలు చేరేటట్టు, వాళ్ళు గమ్యస్థానం చేరిన తర్వాత పండుగను ప్రశాంతంగా జరుపుకునేటట్టు, మళ్ళీ తిరిగి వాళ్ళు హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు సురక్షితంగా వచ్చేటట్టు మనం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు తీసుకుంటుంది.